ఈయనకి హైదరాబాద్ తెలీదు, ఎక్కడికి వెళ్ళుంటాడు? డ్రైవర్ ముందుకెళ్ళేసి లెఫ్ట్ లో ఆపేసి పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నువ్వు దిగెళ్ళిపో. బుద్ధి ఉందా? ఏంటి ఇలా రోడ్ల మీద ఫ్రీగా తిరుగుతున్నావు? తిరగడానికి కూడా డబ్బులు కట్టారా? జోకుల తర్వాత అయినా నీ కేసును ఫాలో అయిన ఈ క్రిమినల్ లాయర్ అరవింద్ స్వామిని గుర్తుపట్టినట్టు చేస్తున్నావు. వెరీ గుడ్ జాన్. నేను అప్పారావునండి. ఓకే అప్పారావు. నా కేసును ఫాలో అయ్యారా? ఇంకా ఫాలో అక్కర్లేదులేండి, నేను సాల్వ్ చేసుకున్నానండి నా ప్రాబ్లం. అయినా ఇంత స్పీడ్ గా మీకు ఎలా తెలిసిపోయిందండి? నా ఒక్కడి తెలియడం ఏంటి, సిటీ మొత్తం తెలిసిపోయింది. అంటే టీవీ ఛానల్స్ అన్నిటిలోనే స్క్రోలింగ్ వచ్చేస్తుందండి. జోకుల తర్వాత అయ్యా, అయినా నీ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకున్నావు? పోలీసు వాళ్ళకి మొత్తం చెప్పేశానండి, ఎవిడెన్స్ కూడా ఇచ్చేసాను. ఎవిడెన్స్ కూడా ఇచ్చావా? ఇంకా నిన్న భగవంతుడు కూడా రక్షించాడు. ఇంకెవరెవరి పేర్లు చెప్పావు? ఫ్రూట్ మర్చెంట్ నాగార్జున. నాగార్జున? నాకు మొదటి నుంచి అతని మీద డౌట్ ఉంది. అయ్య బాబే, కానీ వాళ్ళ ఫ్యామిలీని వదిలిపెట్టరు. ఆయన చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నాడు. అతని వెనక ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా? ఇంత చిన్న విషయానికి అంత బిల్డప్ ఏంటండి? నీకు చిన్న విషయం కావచ్చు, ఈ సిటీకి అదే పెద్ద ఇష్యూ. మా ఊళ్ళో ఇలాంటి చూసి చూడనట్టు వెళ్ళిపోతారండి. నేను వెంటనే మా ఊరు వెళ్ళిపోతాను. నువ్వెక్కడికి వెళ్ళినా వదిలిపెట్టరు జాన్. అప్పారావు, ఇంత సీరియస్ అద్దని తెలుసుంటే ఇరుక్కోపోదురు. నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. తెలుసు. పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అంతలోనే నీకొక అమ్మాయితో లింక్ ఉందనుకున్నాను గానీ మ్యారేజ్ దాకా వెళ్ళిపోయానమాట. ఆ అమ్మాయి నా లవరు, తనతోనే పెళ్లి జరగాలనుకుంటున్నా. ఈ విషయంలో మీరే ఎలాగోలా హెల్ప్ చేసి మమ్మల్ని బయటపడేయాలి. నేనున్నదే అందుకు జాన్. అప్పారావు, కాకపోతే నువ్వు బయటపడాలంటే నువ్వే ఒక పని చేయాలి. ఏంటది? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ ఎవిడెన్స్ లన్నీ వెనక్కి తీసుకురావాలి. అప్పుడు నాగార్జున ఫ్యామిలీ గాని పోలీసులు గాని నిన్నేమీ చేయలేరు. ఇస్తారంటారా? ఇవ్వకపోతే చస్తారు. నీకోసం కాకపోయినా ఆ అమాయకురాల కోసమైనా నువ్వు చెయ్యాలి జాన్. అప్పారావు, తప్పకుండా తెస్తాను. ఇది యాక్టింగ్ కూడా బాగా చేస్తున్నాడు. డ్రైవర్, నా ఎవిడెన్స్ నాకు ఇచ్చేయి. కేసు పెట్టనని చెప్పి అప్పుడే ఊరంతా చెప్పేస్తావా? టీవీ నైనోళ్ళకి న్యూస్ అమ్మి ఎంత సంపాదించావు? ఎవిడెన్స్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, స్పీచ్ ఇచ్చాను, అయినా ఇంతకు గుర్తుపడతావా? నువ్వు నాగార్జున మనిషివని నాకు తెలుసు. అంతకు తెగిస్తే చూస్తూ ఊరుకోను. జాగ్రత్త. రావు గారు, ఏంటి చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్లారు? ఎంత కంగారు పడ్డానో తెలుసా? సారీ అండి, అరటిపండు తిందాం ఎనర్జీ కోసం వెళ్ళాను. మొత్తం ఓల్డ్ సిటీ అంతా పరిగెట్టించారండి. ఫ్రిడ్జ్ లో ఉన్నాయి కదా. ఇంకెళ్ళండి, బుద్ధి వచ్చింది. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిస్తున్నా. ఇప్పుడే అందిన ఫ్లాష్ న్యూస్. సినీ ప్లానెట్ లో బాంబు పెట్టారన్న తప్పుడు సమాచారం వల్ల మొన్న రైతు బజార్ పేలుళ్ల నుండి ఇంకా తేరుకోని ప్రజలు భయభ్రాంతులై ప్రాణాలు కాపాడుకుందామన్న కంగారులో జరిగిన తొక్కిసలాట్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 15 మందికి పైగా గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఆ సంఘటనా స్థలంలో ఉన్న మా ప్రతినిధితో అక్కడి ప్రజల స్పందన వినండి. ఇలాంటి టెర్రరిస్టుల కొడుకులు దొరికితే శిక్ష ప్రభుత్వం విధించకూడదు, ప్రజలకే వదిలేయాలి. అప్పుడు తెలుస్తుంది పబ్లిక్ అంటే ఏంటో. ప్రజలు ప్రాణాలు కాపాడాలని ప్రభుత్వం ఎందుకో సంక్రాంతిగా. అసలు తప్పంతా టెర్రరిస్టులదే కాదండి. వాళ్ళు ఒక్కళ్ళు ఏం చేయగలరు చెప్పండి? మనలో కొంతమంది ఎదలు వాళ్ళకి హెల్ప్ చేయబట్టే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ముందు వాళ్ళందరినీ ఏరు పారేయాలండి. ఏంటి మీరు అలా సైలెంట్ అయిపోయారు? నాకన్నా సెన్సిటివ్ గా ఉన్నారు. ఎవరన్నా టెర్రరిస్టులు అవుదామని పుడతారండి, పరిస్థితుల మూలంగా అలా మారతారు అంతే. నాకు తెలిసి ఈ ప్రపంచంలో 10% డెసిషన్ తీసుకుంటారు, మిగిలిన 90% వాళ్ళు ఫాలో అవుతారు. మీరు డెసిషన్ తీసుకునే టైపు, నేను ఫాలో అయ్యే టైప్. ఈ 10% లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. మీరు మంచివారు కాబట్టి మీ ఫాలోవర్ నేను మంచివాడిని అవుతాను, వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళు టెర్రరిస్టులు అవుతారు. అంతేనండి. దీని గురించి మీరేం మనసుపాటు చేసుకోవద్దు. బాబు, ఆ రేడియో కట్టావా? ఫోన్ అండి. హలో హలో ప్రవళిక, రేపు వాడిని షాన్బాగ్ హోటల్కి తీసుకురా, చూద్దాం. ఇక్కడ స్క్రూ డ్రైవర్ దొరకదండి.
గారు, ప్రవళిక్ గారు బాగా నిద్రపోయినట్టున్నారు. షాన్బాగ్ హోటల్కి వెళ్దాం అన్నారు. మూడ్ లేదండి. ఏమైందండి? రావు గారు, మీకు విషయం చెప్పాలి. సీరియస్ అవ్వరుగా? కొంపదీసి ఎవరన్నా ప్రేమించారా ఏంటి? అదేం లేదండి. ఫ్రిడ్జ్ లో అరటిపళ్ళు ఉన్నాయి కదండి. హలో, ఏంది తీసుకురాలేదు? ఇంక రాను. ఏ? నేను ఈ పని చేయలేను. అతనికి విషయం చెప్పి పంపించేస్తాను. భయమైతోందా? అసహ్యం వేస్తుంది. అతను ఇంతవరకు తెచ్చినందుకు నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఏ ప్రేమలో గిట్లా పడినావా? లేదు, మంచి దారిలో పడ్డాను. నీ అంబిషన్ ఏమైంది? నా ఇంటర్వ్యూ వద్దా? నా కెరియర్లో నంబర్ 1 అవ్వాలనే స్వార్థంతో ఇప్పటి వరకు కళ్ళు మూసుకుని పరిగెత్తాను. ఇప్పుడు కళ్ళు తెరిచి నడిస్తే అర్థమైంది నేనొచ్చింది అడ్డదారి అని, చాలా చెడ్డదారి అని. ఇక నిద్రలో కూడా కళ్ళు మూసుకోను. గటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. కండ్లు మూసుకో, లేకపోతే నిద్ర పట్టదు. ఆ తర్వాత నీరసం వస్తుంది. చూడు మిస్ ప్రవల్లిక ఫ్రమ్ బీబీసీ, విమానం గాల్లకి ఎగిరినాక నాకు భయమేస్తా అంది అని చైన్ లాగితే కిందకు దిగదు కదా. మధ్యలో పేలిపోతే తప్పితే గది దిగాల్సిన చోటనే దిగుతుంది. ఇది అంతే. వాట్ యు మీన్? అంటే నువ్వు మొదలుపెట్టిన పని నువ్వే పూర్తి చేస్తున్నావు. బెదిరిస్తున్నావా? నిన్ను చంపుడు నాకు 2 నిమిషాల పనని నీకు తెలుసు. కానీ నీలాంటి బంగారు కోడి పెట్టని చంపితే ఎంత నష్టమో నా చిన్నప్పుడు బుక్స్ లో చదివినా. నిన్ను చంప, పైగా నీ వీక్నెస్ ఏంటో నాకు సమజ్ అయింది. ఓ మనిషి ప్రాణం తీయలేవు, అదే నాకు కావాలి. ఇక చూడు, ఇక నుంచి ఈ దేశంలో నుంచి బయటపడ్డం నా ప్రాబ్లం కాదు, నీది. నేను హైదరాబాద్లా అన్ని ఇంపార్టెంట్ చోట్ల బాంబులు పెట్టినా. నేను దలుచుకుంటే ఒక్క రోజుల 1000 మందికి పైగా ప్రాణాలు తీయగలను. నువ్వు దలుచుకుంటే అదే 1000 మంది ప్రాణాలు కాపాడతావు. నేను తలుచుకుంటేనా? ఎస్ ప్రవళిక, పాయింట్ కొద్దాం. నువ్వొక్క అప్పారావును చంపించి నన్ను ఈ దేశం నుండి తప్పిస్తావో, ఆ అప్పారావును వదిలేసి నన్ను ఈ దేశంలోనే ఉంచి 1000 మంది ప్రాణాలు పోనీకే కారణమవుతావో డిసైడ్ చేసుకో. ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. బొగ్గసకు కూడా పెట్టారు. పెళ్ళా అండి? కాదు, మీరు డ్రెస్ డిజైన్ చేస్తారు, నేను మిమ్మల్ని డిజైన్ చేస్తాను. నేనే సుఖవేందర్ సింగ్ని. గర్రచాయ్, మీ బీబీసీ వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ ఎవరు అనుకుంటా. నీలో నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఏదైనా ఫాస్ట్ గా క్యాచ్ చేసేస్తా, తొందరగా నిర్ణయం తీసుకుంటా. ఇద్దరికే ఉన్నట్టున్నారు, చెప్పకుండా వచ్చాను. పర్లేదా? ఇట్స్ ఓకే, ప్లీజ్ కమ్. ఓకే. ఇదేంటిది, చంటి పిల్లడు పేగుల్లో ఉన్నాయి. నూడిల్సా? అచ్చా హెయిర్ స్టైల్. మంచి స్మార్ట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకున్న ప్రవళిక. కమాన్, లెట్స్ హావ్ లంచ్ అండ్ క్యాచ్ అప్. యూకే ఎప్పుడు వెళ్తున్నారు? 2 రోజుల్లో పాస్పోర్ట్ వచ్చేస్తుందండి. ప్రవళిక ఆల్రెడీ టికెట్లు కూడా కొనేసిందండి. రావు గారు, హీఈస్ సుఖ్వీందర్ సింగ్, ఐపీఎస్ ఆఫీసర్, మై క్లాస్మేట్. నైస్ మీటింగ్. నైస్ మీటింగ్. మీకు పెళ్ళయిందండి? 2 పిల్లలు. ఓహో, ఇంకా పెళ్లి కాలేదు. షాక్ అయ్యారా? భార్య ఉంది. మీ ఇద్దరు మా ఇంటికి డిన్నర్ రావాలి. బిజీగా ఉన్నాం సుఖ్వీందర్, విల్ మేక్ ఇట్ నెక్స్ట్ టైం. గట్లనే. స్మైల్ ప్లీజ్. రజాక్ నేను చంపడానికి బాగా ట్రై చేస్తాను. వాడితో ఏదో ఒక రకంగా సెటిల్ చేసుకుంటే మంచిది కదా. ఇది చూడు, నువ్వు నేననుకుంటున్నావా? గీడే అప్పారావు అంటే అచ్చం అలాగే ఉన్నావు జాన్. సారీ, వాడే నీలాగా ఉన్నాడు. బెనర్జీ, ఈయన్ని చంపితే జనం నేను చచ్చిపోయాను అనుకుంటారా? డెఫినెట్ గా, కానీ ఎందుకైనా మంచిది.
ఒకసారి వీడిని పబ్లిక్ లో టెస్ట్ చేద్దాం. అదే రైతు బజార్ లాంటి ప్లేస్ లో. అక్కడ జనం వీడిని జాన్ అనుకున్నారనుకో, అప్పుడు మనం లేపేద్దాం. ఆహా, నా ప్లాన్ నాకే చెప్తున్నావేంది? నీదే, గుర్తు చేశానంతే. ఈ పోరిని చూస్తుంటే ఏదో సినిమా యాక్టర్ గుర్తొస్తుందిలే. సిమ్రాన్. బాబు, ఆకలిస్తోంది. భోంచేసి 3 రోజులైంది. ఏ పనైనా చేస్తాను, తినటానికి ఏమన్నా పెట్టించండి బాబు. ప్రతి ఒక్కడికి అడుక్కుంటాం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అక్కడ తర్వాత చూద్దాం. రెడీ సార్. ఇదిగో ఈ బాక్స్ తీసుకెళ్లి సార్ కారులో పెట్టి ఈ అరటికాయలు తీసుకెళ్లి షాప్ నెంబర్ 13 ఇవ్వు. ఎవరితో ఏదో కొడుకులు వదిలేశారు సార్, అడుక్కుంటున్నాడు. అడుక్కోడు ఫ్యాషన్ అయిపోయింది ప్రతి వాడికి. అవుడేడి ఏకంగా గెలుతో పోయిసారా? నేను తప్పేటి లేకపోతే వాళ్ళందరూ మనల్ని ఎందుకు జరుగుతున్నారు? ఎందుకో ఇవాళ అటు తేల్చేస్తాను. ఏంటి తెలియదు, హుసేన్ సాగర్ లో మీరు శవం తేలాల్సిందే. మీరు ఎంత బ్రహ్మాండమైన పొజిషన్కి వచ్చేసారు సార్. నిన్న సింగిల్ ఎట్టుకొని దొప్పడం దగ్గర నుంచి ఇవాళ గెలల రేంజ్కి వచ్చేసారు. రేపు లారీలు. రే, నాకు ఇలాంటి అలవాటు ఉందని నువ్వు కన్ఫర్మ్ చేయకరా బాబు. కాదులేండి సార్, నాకు ఎప్పటి నుంచో ఒక డౌట్. అసలు మీ ఫ్యామిలీలో ఇలా దొబ్బేసే అలవాటు ఉందేమో. ఒకసారి మీ ఇంట్లో కన్ఫర్మ్ చేసుకోండి ఫోన్ చేసి. ఇప్పుడే చేయండి. హలో మమ్మీ, చెప్పు కుర్బానీ. నేను మమ్మీ, మన ఫ్యామిలీలో ఎవరికైనా చిన్న చిన్న వస్తువులు కొట్టేసే అలవాటు ఉందా? నువ్వు అడుగుతుంటే గుర్తొస్తుంది. ఆ పెళ్ళైన కొత్తలో హనీమూన్ కి వెళ్ళినప్పుడు మీ నాన్న షిప్ లో స్పూన్స్ తోపేశారు. స్పూన్ చెప్పానా మీ ఫ్యామిలీ ఎలవడం కాబట్టి మీకు ఎలవాటు వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలైతే ఈ సమస్యకు పరిష్కారం చూడాలి. నేను చూస్తా కదా, నేను చూస్తా. నువ్వు పని బాయ్. అమ్మా వచ్చేస్తా, నువ్వు బాగా బాబు. రైతు బజార్ పెట్టడం అన్న ఆలోచన బాగుందండి, కానీ రైతే బాగాలేదు. రిలయన్స్ ఫ్రెష్ అంటారు కానీ ఇక్కడ కూడా ఫ్రెష్ గానే ఉంటాయండి. ఆ కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్ గా ఉందో. అవును, నాకు ఆకుకూరలు చుట్టం అంటే చాలా ఇష్టం అండి. నాకు కూడా. అప్పుడప్పుడు మా చెల్లెళ్ళతో వైజాగ్లో ఇవి చూడడానికి వెళ్ళేవాడిని. జాన్లా ఉండరా? జాన్లాగా ఉండటం ఏంటి? జానే పాపం ఒకసారి ఇదే రైతు బజార్ హలో, అచ్చం జాన్ లాగానే ఉన్నాడు. రావు గారు, హీఈస్ మై కజిన్ ప్రకాష్. హలో, నైస్ టు మీట్ యూ. మీకు పెళ్ళయిందండి? ఇంకా లేదు. ఎవరన్నా ప్రేమిస్తున్నారా? లేదే. ఎనీ ప్రాబ్లం? లేట్ అయితే ఎంత ప్రాబ్లం నాకు బాగా తెలుసులేండి. మీరేం వర్రీ అవ్వకండి, దానికి టైం వస్తుంది. లేదంటే ప్రవళిక గారి ఫ్రెండ్ ఎవరన్నా చూసి పెళ్లి చేద్దాం. ఒక్క నిమిషం. భలే ఎవడు దొరికాడా నీకు? బాబు 10 రూపాయలు ఉంటాయివ్వండి. బాబు భోజనం చేసి 2 రోజులు అయిందండి. నన్ను తినరా? అలవాట్లేదండి. చూడు జాన్. జాన్ కాదు, అప్పారావు. సరే అప్పారావు. లైఫ్ డిస్కో పెట్టుకో. మీరు ఉండండి సార్, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. ఎల్లు అరటిపండు తెచ్చుకుంటా. అరటిపండు కోసం ప్రాణాలు మీరు తెచ్చుకోవద్దు. డబ్బు ఇచ్చేకుంటాను. ప్రాణాలు ఎంత తీస్తారు? ఎంత ఇస్తావు? ఎంత అయితే అంత ఇస్తాను. వాళ్ళకి నీ ప్రాణాలు కావాలి. అరటిపండుకే ఊరుకోండి సార్, 90s లో జోకులు వేస్తారు. అరటిపండు తినొచ్చి నేను కొత్త జోకులు వద్దు. అది నేననాలే. నవ్వుతావేంట్రా? అస్తమానం ఏడుస్తూ ఉండలేం కదా బాబు. ఏంటి అలా చూస్తున్నావు? డబ్బులు ఇవ్వననుకుంటున్నావా? తీసుకో, వండు బాగుంది. కొంట డబ్బులు ఇచ్చాను కదండి, కావాలంటే మళ్ళీ ఇస్తాను. బాంబా మళ్ళీ పెట్టారా? బాంబు పెట్టిన వదిలేసి అరటిపండు గారు నాయన కలపడ్డారండి. ప్రవళిక గారు బయలుదేరండి. చంపేస్తారేమో. మనకు కావాల్సింది అదేగా. కమాన్. హైదరాబాద్ లో అరటిపండు హైదరాబాద్ వాళ్ళు తినాలా? వైజాగ్ వాళ్ళు తినకూడదా? చెప్తే వినలేదు. అరటిపండు కోసం ప్రాణాలు మీరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు పరిగెత్తే రాము. బాబు కాల్ టాక్సీయా? మీటర్ ఎంతైనా ఇస్తాను. పోనీ ఎక్కడుందో.
ఆ లాయర్ 60 నిమిషం మాట వినాల్సింది. అనవసరం రిస్క్ లో పడ్డాను. ఆయన దేవుళ్ళే వచ్చి కాపాడేవయ్యా. వాట్ ఇస్ ద ప్రాబ్లం? పేరు కుర్బానీ, లెవెల్ అంబానీ, వీక్నెస్ అరటిపళ్ళు దొంగతనం చేయటం మీరే రక్షించాలి. డోంట్ వెరీ, నేనున్నది అంటాను. షర్ట్ ఇప్పండి. అవును, ఎందుకు? నేను మిమ్మల్ని టచ్ చేయాలి. ఇప్పండి. డాక్టర్ అడుగుతున్నారు కదా. ఆను అంటారా? పైన బాగానే ఉంది. టెస్టింగ్ నాకు అర్థమైంది. జబ్బు చూడండి, ప్రతిరోజు ఈ సైజు అరటిపండు ఒకటి తినండి. నాకు అరటిపండు అలవాట్లేదండి. పోనీ రోజుకో గంట నాతో స్పెండ్ చేయండి, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నా మాట వినయ్యా, నాతో స్పెండ్ చేస్తే నీకు జబ్బు తగ్గిపోతుంది. చెప్పండి. తప్పించుకున్నాడా, తప్పించినవా? నేనే తప్పించాను. ఎవడో గజీతగాడు 7 సముద్రాలు దాటొచ్చి ఇంటి వెనకాల మురుగుంట్లో పడి చచ్చిపోయాడంట. ఈ అమ్మాయిని నమ్ముకుంటే మనగతి అంతే. మంచి ఛాన్స్ మిస్ చేయించినవు. గసలేంది నీ ఉద్దేశం? ఇంకో మంచి ఛాన్స్ పోగొట్టుకోకూడదని. అంటే ఈ రోజు పొద్దున్నే అతను పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకున్నాడు. అది అతని దగ్గరే ఉంది. అతను చంపిన తర్వాత ఆ పాస్పోర్ట్ అతని దగ్గర దొరికిందంటే మన ప్లాన్ అంతా ఫెయిల్ అవుతుంది. ఓకే, గాని తీసుకురా, లేపేద్దాం. అతన్ని చంపే విషయంలో ఏదైనా తేడా జరిగితే మనకింకో అప్పారావు దొరకడు. నా దగ్గర ఇంకో మంచి ఐడియా ఉంది. నీకు రజాకు డిఫరెన్సెస్ ఉన్నాయి. అతను నిన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు. సో అతనితో అప్పారావుని చంపిస్తే అతను మీరు చనిపోయారని నమ్ముతాడు. అతను అప్పారావుని చంపే టైంకి పోలీసులకు ఇంటిమేట్ చేస్తే అతని చాప్టర్ క్లోజ్ చేస్తారు. జనం దృష్టిలో, పోలీసుల దృష్టిలో జాన్ చనిపోయినట్టు. ఒకే బుల్లెట్తో 2 పిట్టలు. గీముండాల్సింది బీబీస్లా కాదు, నా తాన. బ్లాంక్ చెక్ ఇస్తా, నా కడ పని చెయ్యి. నో థ్యాంక్స్. రై, నీ ఫేస్ ఎప్పుడు చూసినా ఎన్నో ఉండాల్సినోన్ని ఈడెందుకున్నారా బాబు అన్నట్టుంటది. ఇప్పుడు సమజైందా ఈడెందుకున్నావు? రజాక్ గారి నంబర్ ఇస్తా, రాసుకో. 9963 444422. ఆంతో జాగ్రత్త, గడసలే ఖతర్నాక్ గాడు. మీకన్నానా? చిన్నప్పుడు మా అమ్మ స్వామిలో ఉండేవాడు అనేది. నిన్ను వదిలి నేను పోలేను. హెయిర్ స్టైల్ కలిసి రావట్లేదని మార్చేశానండి. హెయిర్ స్టైల్ మార్చినందుకు ఫీల్ అవుతున్నట్టుంది. ఏమండి, కొంచెం సేపు ఉంటే కీర్తి చేసి అప్పారావు అయిపోయేవాడిని. అరటిపళ్ళు డబ్బులు ఇచ్చుకుంటున్నా కూడా చంపైపోయారేటండి. మీకు అసలు విషయం చెప్పేస్తాను. నాకు అరటిపండు అంటే వీక్నెస్. చూడగానే లేపేయాలనుకుంటాను, అలవాటు మానుకోలేను. మా వైజాగ్లో అయితే నా ఒక్కడికే ఉందండి. ఈ హైదరాబాద్లో ఏంటండి అందరికీ అరటిపండు మీద కాన్సన్ట్రేషన్. నాకు చిన్న హెల్ప్ చేయగలరా? మీ పోలీస్ ఫ్రెండ్ సుఖేంద్రకి చెప్పి నాకు సెక్యూరిటీ అరేంజ్ చేయగలరా? లేకపోతే ఎప్పుడు చంపేస్తారో తెలియట్లేదండి. ఫోనండి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అసలు ఏంటి నీ ఉద్దేశం? నా పరిస్థితి మీకు అర్థం కావడం లేదు. నా లైఫ్ డేంజర్ లో ఉంది. పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాల్సింది. నేను ఆ పని చేయలేను. చెప్తే చంపేస్తాడు. నాకు దయచేసి 2 రోజులు టైం ఇవ్వండి ప్లీజ్. సరే,